ఇస్లాంలో మహిళలకి స్వేచ్ఛ ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను చదవలేదు అందులో. కానీ మహిళలు మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం మహిళలందరూ దర్జాగా ఉన్నారు. వాళ్ళల్లో సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దుస్తులు ధరిస్తారు. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఈ దేశంలో ముస్లింలో ఉన్నటువంటి ఏ వర్గాలైనా సరే ఎవరికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. కానీ పాకిస్తాన్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్తారు. అక్కడ బురకా మస్ట్గా ధరించాలి, హిజాబ్ మస్ట్గా ధరించాలి అన్నటువంటి. బట్ అక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్లను చూస్తే అట్లా ఏం లేరు, కొన్ని మామూలుగానే చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మహిళలు మామూలుగా తిరుగుతున్నా ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం పూర్తిగా మత మూర్ఖత్వంతో నడుస్తున్నది. అక్కడ మహిళల్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. 3వ తరగతి మించి చదవకూడదు, ఫైనల్గా 5వ తరగతి వరకు ఎక్స్టెండ్ చేశారు అంతే. ఈవెన్ టీచర్లు కూడా 5వ తరగతిలోపు చదివిన టీచర్లు మిగతా వాళ్ళకి 5వ తరగతిలోపే నేర్పాలి ఆడపిల్లలకి. ఇక ఉద్యోగాలు మానిపించేశారు, అట్లాగే ఇంతకుముందు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మానిపించేశారు, ఇంటికి పరిమితం చేశారు మహిళల్ని. ఆ దెబ్బకి బాధ భరించలేక ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయి పాకిస్తాన్కి వచ్చి అక్కడ ఏ కుట్లు అల్లికలు చేసుకుంటున్నో చిన్నపాటి పని చేసుకుంటున్నో బతుకుతున్నారు అనేక మంది మహిళలు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే పాకిస్తాన్లో స్వేచ్ఛ కాస్త ఉంది అన్నటువంటిది. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్లో ముస్లిం మహిళలకు కూడా స్వేచ్ఛ తక్కువే, కానీ ఆఫ్ఘనిస్తాన్తో పోల్చుకుంటే ఎక్కువే. అయితే ఇప్పుడు పాకిస్తాను ఆ తాలిబాన్ల మీద కోపంతో ఆయా మహిళల్ని డిపోర్టేషన్, వెనక్కి తిప్పి పంపడానికి కసరత్తు చేస్తుంది. ఆయా మహిళలు మమ్మల్ని వదిలిపెట్టేయండి, మేము ఇక్కడే బ్రతుకుతాం అని చెప్తున్నారు.